మారుతున్న టెక్నాలజీతో పాటు కల్చర్ కూడా మారుతోంది. తాజాగా డబుల్ డేటింగ్ అనే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇంతకీ ఏంటి డబుల్ డేటింగ్? ఇది ప్రేమ నిర్వచనాన్ని ఎలా మార్చుతోంది? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి యువతలో డబుల్ డేటింగ్ అనే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇందులో ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాకుండా 2 జంటలు కలిసి డేట్కి వెళ్తారు. అంటే డేట్లో ఒకేసారి 4 వ్యక్తులు పాల్గొంటారన్నమాట. అందరూ కలిసి కెఫే, పార్క్, సినిమా, రెస్టారెంట్ లేదా ఏదైనా యాక్టివిటీలో పాల్గొంటారు. ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్కి చెందిన ఇయర్ ఇన్ స్వైప్ 2025 రిపోర్టు ప్రకారం డబుల్ డేటింగ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. అందులోనూ ఈ ట్రెండ్లో మహిళలు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిండర్ ఈ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా డబుల్ డేటింగ్ ఫీచర్ని ప్రారంభించింది. దీని ద్వారా ఒక్కో యూజర్ తనతో పాటు 3 స్నేహితుల్ని టీంలోకి తీసుకోవచ్చు. అందరి ప్రొఫైల్స్ కలిపి ఒక గ్రూప్ కార్డుగా కనిపిస్తుంది. మరొక గ్రూప్ ఈ కార్డుకు రైట్ స్వైప్ చేస్తే మిమ్మల్ని చూసే గ్రూప్లోనూ కనీసం ఒక్కరు రైట్ స్వైప్ చేస్తే మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన తర్వాత 2 గ్రూపులు ఒక గ్రూప్ చాట్ రూమ్లోకి మాట్లాడుకోవచ్చు. అక్కడి నుంచి డేట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా యువత సేఫ్గా, రిలాక్స్గా కొత్త వారిని పరిచయం చేసుకోవచ్చు. డబుల్ డేటింగ్లో పార్ట్నర్ అసలు స్వభావం ఎలా తెలుస్తుంది? డబుల్ డేటింగ్ ద్వారా మీ పార్ట్నర్ మీ స్నేహితుల మధ్య ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎంతగా కలిసిపోతాడు, సరదాగా ఉంటాడా, ఇతరులని గౌరవిస్తున్నాడా లేదా, నిజమైన స్వభావం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు గమనించవచ్చు. ఒకరితో ఒకరు ఉండగా కనపడని వ్యక్తిత్వం గ్రూప్లో స్పష్టంగా బయటపడుతుంది. గ్రూప్లో ఉండటం వల్ల మీ స్నేహితుల అభిప్రాయం కూడా తెలుస్తుంది. పార్ట్నర్లో ఉన్న అహంకారం, అసహనం, ఈర్ష్య, అసభ్య ప్రవర్తన, మాట్లాడే తీరు, ఇతరులతో ప్రవర్తించే విధానం వంటి విషయాలు త్వరగా బయటపడతాయి. అందుకే ఇది రెడ్ ఫ్లాగ్స్ని తొందరగానే గుర్తించే సులభమైన మార్గం ఇది. అయితే సింగిల్ డేట్లో సాధారణంగా ఏం మాట్లాడాలి, ఏం ధరించాలి, ఎదుటివారు నచ్చుతారా అనే ఒత్తిడిలో ఉంటాం. కానీ డబుల్ డేట్లో వాతావరణం సహజంగా హాయిగా ఉంటుంది. చర్చలు సహజంగానే సాగుతాయి. ఒక టీం లాగా ఉండటంతో ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అందుకే ఈ ట్రెండ్ యువతలో వేగంగా పాపులర్ అవుతోంది.